నమస్కారం ఎన్సీన్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ఆర్మూర్ పట్టణంలో పెరుగుతున్న దొంగతనాలతో భయాందోళనలో పట్టణ ప్రజలు మామిడిపల్లిలో ఓ వైన్స్ షాపులో చోరీకి యత్నం మహిళ మెడల నుంచి చైన్ స్నాచింగ్ డిసెంబర్ 9 డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన భారత ఐక్య రైతు సంఘం నాయకులు ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలువురిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రియాంక గాంధీపై బీజేపీ సీనియర్ నేత రమేష్ బీదూరి వ్యాఖ్యలు ఖండిస్తూ ఆలూర్ చేపూర్లో దిష్టిబొమ్మ దగ్ధం పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రియాంక గాంధీపై బీజేపీ సీనియర్ నాయకుడు రమేష్ బీదూరి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రమేష్ బీదూరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంస్కారవంతమైన పార్టీ అని చెప్పుకుంటూ బీజేపీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వెంటనే రమేష్ బీదూరిని పార్టీ నుండి సస్పెండ్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఓ వైన్స్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వైన్స్ షట్టర్ను లేపి దొంగతనానికి ప్రయత్నించారు. నైట్ పెట్రోలింగ్లో అక్కడే ఉన్న పోలీసులు అటుగా వెళ్లడంతో దొంగలు పరారయ్యారు. 5 దొంగల నుండి ఒక దొంగను పోలీసులు పట్టుకున్నట్టు వైన్స్ యజమానులు తెలిపారు. వైన్స్ నుండి ఎటువంటి డబ్బులు కానీ లిక్కర్ కానీ పోలేదని పేర్కొన్నారు. రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోవడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నైట్ పెట్రోలింగ్ ఇంకా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు దియాగ ఉదయ్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించడం సరికాదని, బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, కానీ కార్యాలయంపై చేతకానితనంగా దాడులు చేయడం సరికాదని, భారతీయ జనతా పార్టీ సంస్కారం కలిగిన పార్టీ అని, తాము తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నామరూపాలు లేకుండా చేయగలుగుతామని, కానీ తమకు పార్టీ సంస్కృతి సంప్రదాయాలను నేర్పిందని, గూండాయిజాన్ని నేర్పలేదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సిగ్గు తెచ్చుకుని కార్యాలయాలపై దాడులు ఆపాలని, దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, పోలీసులు ప్రేక్షక పాత్ర మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ఏదైతే మొన్న సోనియా గాంధీ మీద ఢిల్లీలో వ్యాఖ్యలు చేస్తే ఈరోజు ఆర్మూర్ పట్టణ మీరు హైదరాబాద్ నాంపల్లి ఆఫీసు పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెగిలించాలంటే మీ కాంగ్రెస్ ని పునాదుల్లోకి వెళ్ళి పెగిలిస్తాం, మీ గాంధీ భవన్ ని కూడా. కానీ మేము ఈ రోజు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మాకు మా నాయకులు ఇలాంటి సంస్కృతి నేర్పలేదు, మా పార్టీలో ఇలాంటి సంస్కృతి లేదు. కాబట్టే మేము ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కావచ్చు, ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో అదే విధంగా మీరు కూడా అదే విధంగా చేస్తున్నారు. పోలీస్ సోదరులను కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా వాడుకుంటూ నిన్న దాడి చేసినప్పుడు కూడా పోలీస్ సోదరులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. కాబట్టి ఏమాత్రం కూడా వాళ్ళు ఆపలేని పరిస్థితి ఉంది. ఈ రోజు మన ఆర్మూర్ పట్టణంలో చూసినట్టయితే ఈ రోజు పోలీస్ సోదరుల రక్షణలోనే ఇలా సంక్షేమ ఫలాలు వస్తూ ఉన్నారు. మీరు పోలీస్ సోదరులు లేకుంటే బయట తిరగలేని పరిస్థితి. ఎందుకంటే మిమ్మల్ని మహిళలు ప్రశ్నిస్తారు, రైతులు ప్రశ్నిస్తారు, యువకులు ప్రశ్నిస్తారు, నిరుద్యోగులు ప్రశ్నిస్తారు, కాబట్టి విద్యార్థులు ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు అన్ని రంగాల్లో విఫలమైనరు.
అన్ని రంగాల్లో విఫలమైనారు కాబట్టి మీరు పోలీసు వాళ్ళను కూడా పోలీసు సోదరులను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తలా వాడుకుంటున్నారు. ఈ విధంగా వాడుకోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు దాడి చేసినట్టయితే మేము కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని భారతీయ జనతా పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తాం. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలువురిని పరామర్శించారు. మున్సిపల్ పరిధిలోని పెరికిట్ గ్రామంలో పెద్దరాజు కుటుంబంతో పెద్ద గణపతి, రాస దేవిదాస్, సొన్న భూమేశ్వర్ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం గోవింద్పేట్ మాజీ సర్పంచ్ గంగాధర్ కుటుంబాన్ని వినరెడ్డి పరామర్శించి మచ్చర్ల గ్రామంలో మాజీ ఎంపీపీ నర్సయ్య కుటుంబంతో పాటు కమ్మరి కాంతారావు, నంగి కర్రెన్న కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, భోజరెడ్డి, నదీం, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో బీడీలు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 3 తులాల పుస్తెల తాడును లాక్కొని పరిగెత్తారు. మామిడిపల్లిలో ఒకే రోజు చైన్ స్నాచింగ్, వైన్ షాప్లో చోరీ పాల్పడడంతో మామిడిపల్లి వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మామిడిపల్లి 8వ వార్డుకు చెందిన లక్కారం రుక్మాబాయి సాయంత్రం 7 గంటలకు ఎప్పటిలాగే బీడీలు ఇవ్వడానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఓ యువకుడు వెనకాల నుండి వచ్చి ఇంటి దగ్గర చీకటి ప్రాంతంలో మెడలో నుంచి 3 తులాల పుస్తెల తాడును లాక్కొని పరుగులు తీశాడు. లబోదిబోమంటూ బాధితురాలు రోడ్డుపైకి వచ్చేసరికి స్కూటీపై ఎక్కి మరో యువకుడితో కలిసి ఇద్దరు పరారయ్యారు. స్కూటీపై 2 యువకులు వెళ్లిన చిత్రాలు పలు చోట్ల సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలు రుక్మాబాయి మాట్లాడుతూ బీడీలు ఇచ్చి తిరిగి వస్తున్నప్పుడు వెనుకాల ఓ యువకుడు వచ్చాడని, నడుచుకుంటూ వచ్చి పుస్తెల తాడు లాక్కొని కొంత దూరం వెళ్ళి మరో స్కూటీపైకి ఎక్కి 2 వ్యక్తులు పారిపోయారని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారని పేర్కొంది. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న చైన్ స్నాచింగ్, దొంగతనాలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పెరిగినా దొంగతనాలు పెరగడం పట్ల ప్రజలు జంకుతున్నారు. నిత్యం 10ల సంఖ్యలో పోలీసులు బస్టాండ్, మామిడిపల్లి, పెరికిట్ ప్రాంతాలలో నిలబడి వాహనాల చెకింగ్ చేయడమే కాకుండా దొంగలను పట్టుకునే విషయంలో సైతం శ్రద్ధ చూపితే బాగుంటుందని, వాహనాలు చెకింగ్ చేసి అమాయక ప్రజలపై భారాలు వేయడం కన్నా దొంగలను పట్టుకుని ప్రజలను కాపాడడానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దాకా ఊరికి బండెక్కిపోయిండు. 7:30 అయింది. కార్ఖాన్లకు పోయినా సార్. నేను ఒక్కదాన్నే పోయితే అడిగా నా వెనకొచ్చింది నేను చూడండి సార్. ఇక్కడికి వెళ్ళి వచ్చిండు, నేను వెనక ముంగట వచ్చి అడిగి వెనక నేను ఎందుకు మరి చూసిన సార్ మా సక్క మేము నేను వెనకకు మరలే ఎటు చూడలేదు సార్. అడుగు గుంజుకొని పోంగా అవ్వా 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 అనుకుంటేనే ఊరికి పటకర దుకాణంలోకి పోయి అవ్వా నా పేరు అంటే పటకర ఆయన బండెక్కించుకొని కొంచెం జరిగిండు. మా వాళ్ళకి ఎప్పు సార్ మా వాళ్ళకి ఎప్పుడు నా పేరు పోయిందంటే ఆడ దించిండు, బండి ఎక్కించుకొని పోయి దించిండు. వాళ్ళు ఫోన్ చేసిండు, మా వాళ్ళు వచ్చి అందరు గూడేమైంది సార్. బండి మీద వచ్చిండు, అడు ఒక్కడు అటు ఉన్నాడు, ఒక్కడు వెనక వచ్చి గుంజుకపోయిండు, పేరు గుంజుకపోయిండు. నేను ఆడెంబట 3 తులాలు సార్, 3 తులాలు కూటి మీద ఎక్కిపోయిండు. ఆడెంబట ఉరికినా ఇక వాళ్ళని ఉంటే సుఖ దొరుకుతుంది కానీ ఎదురు రాలేరు. ఏం వేసుకుండే సార్. ఇక ఏర్పడి చేస్తాను కానీ సబ్బు కలర్ రంగు ఉండే. 7:30కు వెళ్ళి ఇంకా 7 కాకముందే పోయినా నేను కార్ఖాన్లకు. 8:10 వచ్చినా నేను. డిసెంబర్ 9న నిర్వహించే డిమాండ్ డే కార్యక్రమంలో రైతులు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, ఏరియా కార్యదర్శి రాజన్నలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నమ్మించి మోసం చేస్తూ కనీసం మద్దతు ధర ప్రకటించకుండా నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను మోసం చేసే కుట్రలు పన్నుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు రైతుల పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి రైతు ఐక్యం సంఘం సిద్ధంగా ఉందని తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాలో రైతులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు గంగన్న, రమేష్, గంగాధర్, శేఖర్ తదితరులున్నారు. మరి ఎలాంటి రైతుకు ఎరువులు, పురుగు మందులు సబ్సిడీ రూపంలో ఇచ్చిందా? ఏ విధంగా ఆదాయం పెరిగింది రైతు 5 ఇంతలు అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.
ఇది తప్పు. దీన్ని రైతులు ఆలోచించాలా. ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా ఎట్లా పెరుగుతుంది 5 అనేది మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రేపు జరగబోయే డిమాండ్ డేకు రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలా. దానికి ఆ కదలికలు కూడా మా పార్టీ కార్యకర్తలను చేస్తున్నాం. రేపు అందరము చేసే కార్యక్రమానికి ప్రభుత్వం కనువిప్పుకిన కలగకపోతే మున్ముందు జరగబోయే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం 100 రోజులు కాదు 200 రోజులు వాళ్ళకి పని కల్పించాలి. డైలీ కూలీ 600 రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే అడవి హక్కుల చట్టానికి సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల మీద ఇవాళ వీళ్ళు పోలీసులు ఆధిపత్యాన్ని కొనసాగించడము అని అంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం అంటే ప్రభుత్వం ఒక దిక్కు ఈ చేత్తో ఇస్తూ ఈ చేత్తో గుంజుకున్నట్లుగా ఇవాళ మనకు కనబడతా ఉన్నది. రేపు ఏదైతే నిజామాబాద్లో జరిగేటటువంటి ధర్నాను 9వ తారీఖు నాడు జరిగేటటువంటి రేపు ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి హెచ్చరించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ప్రియాంక గాంధీపై బీజేపీ సీనియర్ నాయకుడు రమేష్ బీదూరి వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే రమేష్ బీదూరి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా బీజేపీ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా చేపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గుడి పరిసర ప్రాంతాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి సాయంత్రం హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయాల చుట్టూ పల్లకి సేవ, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు ఉంటాయని, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ సొసైటీ డైరెక్టర్ శాంతికుమార్, గడ్డం చరణ్, రంజిత్, భాస్కర్, రాజేందర్, యువకులు, కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆలోచన మేరకు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన పంతులు కానీ అందరూ చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర దర్శనం ఈ గుడి వద్ద వీడీసీ ఆధ్వర్యంలో, మన రాజశేఖర్ సార్ ఆధ్వర్యంలో మంచి డెవలప్ చేస్తున్నాం. అందరం కలిసి యువకుల ఆధ్వర్యంలో ఆ ఉత్తర దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ముక్కోటి ఏకాదశి రోజు యువకులు, గ్రామ ప్రజలు, అమ్మలు, అక్కలు అందరూ ఆ రోజు ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. మంచిగా గిరి ప్రదర్శన, ముగ్గుల పోటీ, దర్శనం ఉంటాయి. మన యజ్ఞాలకి అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఆ రోజు గ్రామ ప్రజలందరూ, మహిళలు మంగళ హారతులతో మన శ్రీ వెంకటేశ్వర స్వామి, మన చేపూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రమైన టెంపుళ్ళు. ఈ టెంపుల్ల ద్వారా మనం వచ్చి దర్శనం చేసుకుంటే మన గ్రామానికి, మన కుటుంబానికి, గ్రామ ప్రజలందరికీ మంచి జరుగుతుందని మన వేద పండితులు కానీ మన ఆచారం ప్రకారం ఉంటుంది. కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న యువకులకు, మన రాజశేఖర్ సార్ టీం కానీ అందరూ, ఇక వీడీసీ టీం కానీ పేరు పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ. నందిపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నందిపేట గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ నందిపేట మండల కేంద్రంలో నూతన సొసైటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, త్వరలోనే నూతన సొసైటీ ఏర్పాటు చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్, నందిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్, అశోక్, నాగరాజు, వీటీసీ సభ్యులు తదితరులున్నారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా భీమ్గల్లోని ఎల్జే ఫంక్షన్ హాల్లో ఆటో యూనియన్ మరియు డ్రైవర్స్ అందరితో రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ మహేష్ కోరారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ అందరూ సరైన పత్రాలు కలిగి ఉండాలని, ఓవర్లోడ్తో జనాలను ఎక్కించుకోవద్దని, ఓవర్టేక్ చేసే క్రమంలో జాగ్రత్త వహించాలని, బండి రోడ్డుపైన ఆపవలసి వస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదని, ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉంచుకోవాలని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని, గంజాయి మత్తు పదార్థాల వల్ల జాగ్రత్తగా ఉండాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్ష మరియు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని అన్నారు. సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్టు అనేది లేదని, ఎవరైనా పోలీసులమని ఫోన్ చేస్తే నమ్మవద్దు, ఫోన్ చేసిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలని తెలిపారు. డిజిటల్ యాప్ల గురించి జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నీ వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అత్తర్, కానిస్టేబుల్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ ఏరియాలో చూస్తున్నాం, మీరు రోడ్డు దగ్గర ఆపేస్తున్నారు. ఫ్రూట్ షాప్స్కి ముందు మీ వెహికల్స్ ఆగి ఉంటున్నాయి. అందులో డ్రైవర్ కూడా ఉండలేరు, దిగి వెళ్ళిపోతున్నారు పక్కకి. అట్లా ఆగితే వెనుకొచ్చే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. రోడ్ పైన మేము ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్పలేం కదా, ఎవ్రీ టైం మేము ఉండం అక్కడ. కాబట్టి అట్లా ఇర్రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపకండి. ఒకవేళ ప్యాసింజర్స్ దిగేది ఉంటే అక్కడ దింపేసి పక్కకి వెళ్ళిపోండి తొందరగా. ఇంకా సార్ చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉంచుకోండి. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోండి. ఇన్సూరెన్స్ మస్ట్, ఎందుకంటే మీ లైఫ్ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ క్లాస్ ఏమో జరుగుతుంది. అప్పుడు కరోనా అప్పుడు ఇంటికన్నా ఉండి క్లాసులు జరిగినాయి కదా ఫోన్లో, అప్పుడు చేసేసింది. వాళ్ళు మళ్ళీ చెప్పడం లేట్ అయింది. మళ్ళీ ఏదైనా కానీ మీకు నేరం జరిగినాక అంటే మీరు మోసపోయారు అనుకున్న తర్వాత వితిన్ 1 అవర్లో మాకు ఇంటిమేషన్ చేయాలా, లేకుంటే 1930 ఫోన్ చేయాలి. 1930 ఫోన్ చేయడం వల్ల తొందరగా డబ్బులు హోల్డ్ అయిపోతాయి. నేరస్తుడు ఎవరో కనుక్కోలేము, కానీ బ్యాంకులలో హోల్డ్ అయ్యడం వల్ల మీ బ్యాంకుకు మీకు రిటర్న్ తెప్పిస్తామన్నమాట. ఎన్ని పైసలు అయినా కానీ అవి 25,000 ఎబోవ్ ఉంటేనేమో 25,000 వరకు అయితే ఎఫ్ఐఆర్ చేసి తీసుకొస్తాం. 25,000 లోపు 10,000 అయినా 5,000 అయినా మేము ప్రాసెస్ చేస్తాం. అంటే కంప్లైంట్ తీసుకుంటాం, ప్రాసెస్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తాం అన్నమాట. మీ విలేజ్లలో ఇప్పుడు కూడా మన దగ్గర కొన్ని అంటే డిజిటల్ అరెస్ట్ గురించి, సైబర్ గురించి కొన్ని ఉన్నాయి అన్నట్టు పోస్టర్లు ఉన్నాయి. గ్రూప్లలో వేస్తాడు, మీ దగ్గర ఉన్నాయి అన్నీ మన ఆటో యూనియన్లో వేస్తే మీ విలేజ్లలో పంపించండి. అన్ని విలేజ్ గ్రూప్లలో అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైనా చీటింగ్ అంటే ఇవ్వడానికన్నా డబ్బులు ఇచ్చి మోసపోయే నేరం కంటే నిజామాబాద్లోనే సైబర్ నేరాల వల్ల తెలియకుండా మనీ పోతుంది అన్నట్టు. అది కొందరు అకౌంట్లలో డైలీ 12 కోట్లు అంట. అంటే అది ఇక వేరేటోడికి డబ్బులు ఇవ్వడం వల్ల, మోసం చేయడం వల్ల కాదు, గుంజుకొని పోయడం వల్ల కాదు, ఇది కాదు, ఓన్లీ సైబర్ నేరాల వల్ల. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరిని వెంటనే బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీలో ఉన్న కొందరు నాయకులు మహిళలపై అదే పనిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, బీజేపీ నాయకులకు అహంకారం పెరిగిందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారిపై పార్టీ కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ మగువ అనే పుస్తకాన్ని రాసిన తొగర్ల సురేష్కు ముప్కాల్ గ్రామస్తులు ఘనంగా సన్మానించి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ముప్కాల్ మండల కేంద్రంలో మగువ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా పలువురు ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు హాజరై మగువ పుస్తకం రాసిన సురేష్కు శుభాకాంక్షలు చెప్పి ఘనంగా సన్మానించారు. చిన్ననాటి నుంచి కవితలు, కథలు రాయడంపై మక్కువ కలిగిన సురేష్ను అభినందించి రానున్న రోజుల్లో ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 12,000 రూపాయలు ఇవ్వడం దారుణమని నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ అన్నారు. నందిపేట మండల కేంద్రంలో రైతులకు పెట్టుబడి సహాయం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు
మచ్చర్ల సాగర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు పంట సహాయం కోసం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రస్తుతం కేవలం రైతులకు 12,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. 24 గంటలు ఉచిత కరెంటు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. రైతులకు రుణాలు మాఫీ కాలేదు, వాళ్ళందరికీ రుణాలు మాఫీ చేయాలని, అట్లాగే ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ విరివిరిగా సరఫరా చేయాలని, అట్లాగే కాళేశ్వరం వాటర్ రైతుకు సాగునీరు, కాళేశ్వరం వాటరు రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాల పడితే ఆ వాటర్తో లిఫ్ట్లు అల్లీసాగర్ కానీ గుత్పా వాటర్ కానీ సాగునీరు రైతులకు ఇవ్వాలని, రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని, అట్లాగే రైతు ఇన్సూరెన్స్ ఇవ్వాలని, రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని సందర్భం తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతుల్ని మోసం చేసి 70 లక్షల మంది ఈరోజు ఉన్నటువంటి రుణగ్రస్తుల్ని కూడా బ్యాంకుల చుట్టూ తిరిగి వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలా, అదేవిధంగా 15,000 రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలా, రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆపినా కూడా నీ అసెంబ్లీని ముట్టడిస్తాం, కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఊళ్ళలో మిమ్మల్ని తిరగనీయమని చెప్పేసి. నిజామాబాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర కాలమానాన్ని ఎమ్మెల్సీ మరియు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవీందర్ మహేష్ కుమార్ గౌడ్ని ఘనంగా శాల్వా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, సలహాదారులు ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిచందర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ రామ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామ్ మాట్లాడుతూ కొంతమంది సులువుగా డబ్బు సంపాదించడానికి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల చేతులలో ఎవరూ మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చదువుకోని రైతులు మరియు చిన్నపిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని ఆడే సమయంలో అనుకోని మెసేజ్లు వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేయగానే మన డేటా మొత్తం సైబర్ నేరాలకు వెళ్ళిపోతుందని, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన మొత్తం డబ్బులు అకౌంట్ల నుండి జీరో బ్యాలెన్స్ అవుతుందని, ఎలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఫోటోలు పంపవద్దని, ఫోటోలు మార్పుడు చేసి డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్కు సిద్ధపడతారని, అలా జరిగినప్పుడు ఆందోళన చెందకుండా 1930కు లేదా 100కు కానీ డయల్ చేసి ఫిర్యాదు చేయాలని, త్వరలోనే పోలీసులు సహకారం అందిస్తారని అన్నారు. ఒక్కసారి దాన్ని క్లిక్ చేస్తే ఏం కనపడుతుందని మీరు అనుకుంటారు, కానీ దాని వలన ఎంత లాస్ అవుతుందో మన సంగతి తెలియదు. కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ బ్యాంకులలో పెట్టుకుంటారు మమ్మీ డాడీ, ఫోన్ పే ద్వారా దాన్ని కనెక్షన్ పెట్టుకుని అందులో జమ చేసుకుని ఉంటారు. మీరు ఇప్పుడు జనరల్ గా చిన్నపిల్లలు ఉన్నారు, ఫోన్ పట్టుకునేటప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, 3 years పాప 4 years బాబు ఎవరో ఉంటారు, అది వాళ్ళకి తెలియదు. మెసేజ్ వచ్చిన రింగ్ కాగానే దాన్ని క్లిక్ చేసి చూస్తారు, చూడగానే ఆల్రెడీ దాని లింక్ ఆల్రెడీ ఒకటి ఓటీపీ కోడ్ వస్తుంది. ఈ రోజుల్లో ఓటీపీ కోడ్ కూడా అవసరం లేదు, ఓన్లీ దాని లింక్ ఓపెన్ చేస్తేనే మన డాటా అనేది మొత్తం సైబర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కష్టజీవుల రాజ్యం కోసం పరితపించి పీడిత ప్రజల కోసం పోరాడి అమరులైన గడ్కోల్ అమరవీరులను స్మరిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు రామకృష్ణ ప్రకటించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామం విప్లవోద్యమాలకు కేంద్ర బిందుగా నిలిచిందన్నారు. పెత్తందారుల దోపిడిని ప్రజల్ని సమీకరించి పోరాడిన దాంట్లో గడ్కోల్ అగ్రగామిగా నిలబడ్డదన్నారు. గడ్కోల్ గ్రామంలో ప్రజల్లో నిలబడి అనేక మంది కామ్రేడ్స్ పోరాడిన చరిత్ర ఉందన్నారు. ముఖ్యంగా కామ్రేడ్ పిట్ల ఎల్లన్న, కామ్రేడ్ మూల్గు రాజేందర్, మందాపురం నడిపి రాజాగౌడ్, అన్నందాస్ నర్సయ్య, లక్ష్మణ్లు మండలంలో అనేక పోరాటాల్లో అగ్రభాగాన నిలబడి పోరాడారు.
ఒకవైపు అతివాదం, మితవాదం, అవకాశవాదం లాంటి అన్ని విధానాలను త్రిప్పికొట్టి సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడానికి ముందు నిలిచారన్నారు. కాలంలో బంధించినటువంటి సిరికొండ వాస్తవ్యుడు ములుగు రాజేందర్, కామ్రేడ్ ములుగు రాజేందర్, ఈ 5గురు అమరవీరులు సిరికొండ మండలంలో ఈ ప్రాంత రాజకీయాల్లో భీమ్గల్ పాత తాలూకాలో అన్ని గ్రామాల్లో రైతు కూలి ఉద్యమాల్లో వారి విలువైనటువంటి జీవితం మొత్తం ప్రజలకు శక్తి మేరకు వాళ్ళు ఉపయోగించినటువంటి కామ్రేడ్స్ని సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిథి భోజన కార్యక్రమంలో భాగంగా సిరికొండ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి రావుట్ల బాలరాజ్ తన తల్లి మరణించిన రోజు సందర్భంగా పాఠశాలలోని సుమారు 200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పండ్లు మరియు ప్యాడ్స్, పెన్నులు, వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ ఎల్ రామ్ హాజరై ప్యాడ్లను, పెన్నులను, వాలీబాల్ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ తన తల్లి మరణించిన రోజు విద్యార్థులకు భోజనంతో పాటు ప్యాడ్లను, పెన్నులను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువుకున్న స్కూలుకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, పోటీ ప్రపంచంలో మంచిగా చదివితేనే అవకాశాలు లభిస్తాయి కనుక విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని, ఉన్నత చదువులను పోటీపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్, ఏఎస్ఐ బాల్సింగ్, రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, గ్రామ యువకులు సంజీవ్, శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్మూర్ పట్టణంలో పెరుగుతున్న దొంగతనాలతో భయాందోళనలో పట్టణ ప్రజలు. మామిడిపల్లిలో ఓ వైన్స్ షాపులో చోరీకి యత్నం. మహిళ మెడల నుంచి చైన్ స్నాచింగ్. డిసెంబర్ 9 డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన భారత ఐక్య రైతు సంఘం నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలువురిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. ప్రియాంక గాంధీపై బీజేపీ సీనియర్ నేత రమేష్ బీదూరి వ్యాఖ్యలు ఖండిస్తూ ఆలూర్, చేపూర్లో దిష్టిబొమ్మ దగ్ధం. పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.